వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. సీఎంను కలిసిన ఉమ్మడి మెదక్ జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గులాబీ పార్టీలో ఎంపీ సీట్లకు బేరం, సంచలన ఆరోపణలు చేసిన రఘునందన్. చంద్రబాబు కోసం ఎందరో స్టార్ క్యాంపెయినర్లు. షర్మిలపై పరోక్షంగా సెటైర్లు వేసిన సీఎం జగన్. ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినరే. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ కౌంటర్. జిల్లాల యాత్రలో అన్నపై మాటల దాడి. ప్రత్యేక హోదా హామీ ఏమైందన్న షర్మిల. బీహార్ మాజీ సీఎం కర్నూరి ఠాకూర్కి భారతరత్న. శత జయంతి వేళ కేంద్రం ప్రకటన. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1053, నిఫ్టీ 325 పాయింట్ల నష్టం. ఏనాడు మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం, పక్క పార్టీలోని స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని, మంచిని నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ళ అవసరం ఏమాత్రం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ మంచి చేయకపోయినా, ఏ స్కీమ్లు ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మందిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు షర్మిలను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని చీల్చిన పార్టీలో కూడా చంద్రబాబు అభిమానులు కొందరు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారంటూ కామెంట్ చేశారు. జెండాలు జతకట్టడమే వారి ఎజెండా అని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే తన ఎజెండా అని సీఎం జగన్ తెలిపారు. స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు పక్క పార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తా ఉంటారు. టీవీలో ఆన్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. కారణం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏ అభివృద్ధి కూడా చేయని వారికి, ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి, ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు లేరని. వారికి నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు, రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న
నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. మిమ్మల్ని నమ్ముకున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు. మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు, ప్రతి ఇంటికి బెంచ్ కారు కూడా కోరిస్తామని కూడా చెబుతారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వైవి సుబ్బారెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నారని చెప్పారు. జగన్ రెడ్డి అని పిలిస్తే వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారని, జగన్ రెడ్డి అని పిలిస్తే ఇబ్బందిగా ఉంటే జగన్ అన్న అని పిలుస్తానని చెప్పారు. వైసీపీ చేస్తున్న అభివృద్ధి చూడడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్లేస్ మీరు చెప్పినా సరే, తాను చెప్పినా సరే అన్నారు. వైసీపీ కట్టిన రాజధాని పోలవరం ఎక్కడా అని ప్రశ్నించారు షర్మిల. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల పలాస ఆర్టీసీ బస్సు ఎక్కారు. ప్రయాణికులతో మాట్లాడారు. జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము. చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. వైవి సుబ్బారెడ్డి గారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ నేడు చెప్పింది 100% కరెక్టే అన్నారు. జగన్కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. జగన్ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ అని, దగాపడ్డ ప్రతి రైతు ఒక స్టార్ క్యాంపెయినర్ అని అన్నారు. ప్రభుత్వ బాధలతో బలైన ప్రతి పేదవాడు ఒక స్టార్ క్యాంపెయినర్ అని, అణచివేతకు గురైన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డ కూడా వైసీపీని కూల్చే స్టార్ క్యాంపెయినర్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. 100% నిజమే చెప్పాడు. ఇప్పుడు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. 100% కరెక్ట్. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే జరగబోయే యుద్ధంలో ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినరే. జగన్ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి స్టార్ క్యాంపెయినరే. ప్రభుత్వం బాధల్లో బలైన ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినర్లే. అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు ప్రతి వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుని కాదని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. నరసరావుపేట లోక్సభ స్థానానికి కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తుందన్నారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని చెప్పారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీల్లో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు స్థానాలను మార్చిన హైకమాండ్ 5వ జాబితా సిద్ధం చేస్తుంది. వరుసగా విడుదలవుతున్న జాబితాల్లో సీటు దక్కని నేతలు అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి పదవికి రాజీనామా చేశారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మరో వ్యక్తిని పెట్టాలని అధిష్టానం భావిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలోకి దించే యోచనలో ఉంది. అయితే తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర. నిన్నటి వరకు గొప్పలు చెప్పుకున్న జగన్ నేడు తిప్పలు పడుతున్నారంటూ ట్వీట్ చేశారు. వైనాట్ 175 నుంచి
వీఆర్ గోయింగ్ అవుట్ అనే పరిస్థితుల్లో వైసీపీ ఉందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడడం తథ్యమంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఈ నెల 22న ఆమోదం తెలిపినట్లు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. దాదాపు 3 ఏళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఎంతకాలం ఆ రాజీనామా వ్యవహారాన్ని పక్కన పెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఉన్నట్టుండి ఆమోదముద్ర వేయడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది. వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి తమ సంఖ్యాబలం తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ఈ పని చేస్తుందంటున్నారు టీడీపీ నేతలు. ఇదే సమయంలో పార్టీ మారిన 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపైన వేటు వేసే అవకాశం లేకపోలేదని టీడీపీ అంచనా వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ తర్వాత టీడీపీలో చేరారు ఉండవల్లి శ్రీదేవి. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ 4పైన వేటు పడుతుందని టీడీపీ భావిస్తుంది. వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్ధం చేస్తుంది టీడీపీ. తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై తామిచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఆమోదం విషయంలో స్పీకర్పై ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తుంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, బద్దాలగిరి, వాసుపల్లి గణేష్పై డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇప్పటికే వేసింది తెలుగుదేశం పార్టీ. ఒకవేళ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అనర్హత వేటు పడితే టీడీపీ రెబెల్ అయినటువంటి కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్పై కూడా వేటు వేయాల్సిందేనని స్పీకర్పై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. నిజం గెలవాలి అంటూ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి జనంలోకి వెళ్లనున్నారామె. తన పర్యటనలో భాగంగా 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి. 3 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో తొలుత జగ్గంపేటలో పర్యటిస్తారు భువనేశ్వరి. అనంతరం పెద్దాపురం, తుని, కాకినాడలోనూ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు చంద్రబాబు సతీమణి. వారిని ఓదార్చి మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు నారా భువనేశ్వరి. ఇప్పటికే చిత్తూరు జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోనూ నిజం గెలవాలి పేరుతో బాధిత కుటుంబాలను పరామర్శించారు భువనేశ్వరి. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారామె. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖపై బడ్జెట్ సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు ప్రస్తుతం బడ్జెట్లో కేటాయించవలసిన అంశాలపై చర్చించారు. బీసీ గురుకులాల సొంత భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు చేస్తుండగా వాటిని మరింత మందికి పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కోరారు. బీసీ హాస్టల్ని మరింత అభివృద్ధి చేయాలని, తెలంగాణ బీసీ కులగణన చేస్తామని హామీ ఇవ్వడంతో దానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. బీసీ డిక్లరేషన్పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సిందిగా దానికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం నాశనమైందని, అందుకే హామీల అమలుకు జాప్యం జరుగుతుందని ఆయన తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదని, కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కేసుల గురించి మాట్లాడుతున్నాయి ఆయన, మీరు అంతా కవిత పేరు గురించి ఫస్ట్ చెప్పినాం. రేపు మాకు జైల్లోకి పోయే కవిత, జగదీశ్వర్ రెడ్డి తప్ప, కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో
ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసల యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు బీజేపీ నేత రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై అవాకులు చవాకులు పేలొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్తో కలిసి పనిచేస్తుంది అవాస్తవమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో ఎంపీ సీట్లను బేరం పెడుతున్నారని ఆరోపించారు. ఉద్యమకారుల పేరు వాడుకుని అన్యాయం చేశారని రఘునందన్ రావు విమర్శించారు. లాంటి సీట్లు అమ్ముకున్నారని, రేపో మాపో నల్గొండలు మహబూబ్ నగర్లు కూడా అమ్ముకుంటారని, డబ్బున్నోళ్ళకే సీట్లు ఇస్తారని, ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలు మీ సమీక్ష తర్వాత బయటకు వస్తుంది. మొన్నటి మెదక్ సమీక్ష తర్వాత ఓఆర్ఆర్ ఏర్పాటు సమయంలో డిప్యూటీ కలెక్టర్ ఉండి రింగ్ రోడ్డు వంకలకు కారణమై కలెక్టర్లు గుండి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ 100 కోట్లకి మెదక్ ఎంపీ సీటు భారం పెట్టుకున్నారని కార్యకర్తలంతా గుసగుసలాడుతున్నారు. లేదు లేదు, మేము అట్లా ఇయ్యం, నిజంగా నిజాయితీగా ఉంటాం, ఎవరైతే కుటుంబాలు అమరులను త్యాగం చేసిందో ఆ కుటుంబాలకు ఇస్తాం అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. ఎందుకంటే మీరు గెలిచేది లేదు, సచ్చేది లేదు. వచ్చిన కాడికి దండుకుందాం, ఎన్ని వీలైతే అన్ని అమ్ముకుందాం, పోయినసారి అమ్ముకున్నట్టు మళ్ళీ ఈసారి ఎంపీ సీట్లని అమ్ముకుందామనే ఆలోచన తప్ప హరీష్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తెలంగాణ భవన్ లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు హరీష్ అంటే, పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు ఇస్తాం అంటే ఎన్ని రోజులు ఇవ్వలేదని ఒప్పుకోరు కదా. ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎన్నేళ్ల తర్వాత 2001 ఏప్రిల్ జలదృశ్యం కాడికి వెళ్ళి మొదలుకొంటే ఓడిపోయిన తర్వాత ఈఏళ్ళ కార్యకర్తలు గుర్తుకొచ్చారు, ఉద్యమకారులు గుర్తుకొస్తారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఒకటి ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం. ఈ 2 మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2024 ఏప్రిల్లో వచ్చేటువంటి 17 సీట్లైనా ఉద్యమకారులకి తమ కుటుంబాల సభ్యుల్ని కోల్పోయి. ఖమ్మం కార్పొరేషన్లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి సమస్య కొరత లేకుండా చూడాలని, విద్యుత్ సమస్యలు ఎక్కడా ఉండొద్దని అధికారులకు సూచించారు. ఖమ్మంకు రింగ్ రోడ్డుపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను కోరారు మంత్రి తుమ్మల. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పనులు, జరగాల్సినటువంటి పనులు, ఇప్పుడున్నటువంటి స్టేటస్, ఇప్పుడున్నటువంటి బడ్జెట్, కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా ఏదైతే స్టార్ట్ చేసి ఉన్నారో, పనులు మధ్యలో ఆగిపోయినాయో వాటన్నిటినీ పూర్తి చేయమని చెప్పడం జరిగింది. క్వాలిటీ కూడా చెక్ చేసిన తర్వాత అదేవిధంగా ప్రైవేటు భూముల్ని రక్షించేటటువంటి బాధ్యత, ఎక్కడైనా దురాక్రమణ జరిగినా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వాటినన్నింటినీ కూడా ప్రభుత్వానికి దఖలుపరిచేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏ మున్సిపాలిటీలో ఏ పని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా. నంద్యాల హత్యలు, దోపిడీలకు అడ్డగా మారిందని మాజీ ఎమ్మెల్యే బోమా బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. నంద్యాల శిల్పా వెంచర్లో ఓ మైనర్ బాలిక అనుమానాస్పదంగా చనిపోయిన ఘటనపై రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఈ పోలీసులు ఎప్పటికైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 4.5 సంవత్సరాల కాలంలో నంద్యాలలో రౌడీజం పెరిగిపోయిందని, దీనికి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. న్యాయం జరగలేదు. రీసెంట్గా శిల్పా వాళ్ళ వెంచర్లో ఒక మైనర్ బాలిక కూడా అనుమానాస్పదంగా చనిపోయిందనేది వార్తలు వింటూనే ఉన్నాం 2 రోజుల నుంచి. కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎందుకు దాని గురించి స్పందించట్లేదు? ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి. ఈరోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో కానీ అంతా జరిగింది, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ దాని మీద ఇప్పటివరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా ఈరోజు పోలీసు వారు అందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజు లోకల్ ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి. దివంగత బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ను భారతరత్న వరించింది. ఆయన శత జయంతి వేళ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. 1924 జనవరి 24న బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో ఆయన జన్మించారు. 1988 ఫిబ్రవరి
17న కన్నుమూశారు. జననేత జననాయక్గా ప్రసిద్ధిగాంచిన కర్పూరి ఠాకూర్ డిసెంబర్ 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబర్ 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు 2 సార్లు బీహార్ సీఎంగా సేవలు అందించారు. అసోం రాజధాని గౌహతి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఘర్షణ జరిగింది. జనాన్ని రెచ్చగొడుతున్న రాహుల్ గాంధీపై కేసు పెట్టవలసిందిగా అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ పోలీసులను ఆదేశించారు. యాత్ర గౌహతిలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. గౌహతిలో యాత్ర జరిపేందుకు అనుమతి లేదని, బైపాస్ రోడ్ నుంచి న్యాయయాత్ర వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. గౌహతి ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసులు నిర్మించిన బారిగేట్లను ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. గౌహతిలోకి అనుమతించకపోవడంతో రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు, ధర్నా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు నక్సలైట్ల పద్ధతులు అనుసరిస్తున్నారని సీఎం హిమంత్ బిశ్వ శర్మ విమర్శించారు. నిరసనకారులు నినాదాలు చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన బారిగేట్లు ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తాము బారిగేట్లు మాత్రమే ధ్వంసం చేశామని, చట్టాన్ని ఉల్లంఘించబోమని వెల్లడించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి బిశ్వ శర్మ రాహుల్ గాంధీని విమర్శించారు. అసోం శాంతియుత రాష్ట్రమని, ప్రజలను రెచ్చగొట్టడం క్రమశిక్షణ రాహిత్యం సరికాదన్నారు. జనాన్ని రెచ్చగొట్టినందుకు ఆయనపై కేసు పెట్టారని, మీడియాలో వచ్చిన విజువల్స్ను సాక్ష్యాలుగా చూపారని పోలీసులను ఆదేశిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాహుల్ కార్యకర్తల ధర్నా కారణంగా గౌహతిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందన్నారు. दल की रैली निकली, इसी रास्ते से नड्डा जी की रैली निकली, मगर कांग्रेस पार्टी की पदयात्रा को यहां पे ये लोग रोक रहे हैं। अब देखिए, यहां पे बैरिकेड था नहीं था, उड़ा के फेंक दिया हमने बैरिकेड को तोड़ के फेंक दिया, मगर हम कानून को नहीं तोड़ेंगे। असम के चीफ मिनिस्टर तोड़ सकते हैं, होम मिनिस्टर तोड़ सकते हैं, प्रधानमंत्री तोड़ सकते हैं, मगर कांग्रेस पार्टी का कार्यकर्ता कानून को नहीं तोड़ेगा। मगर आप ये मत सोचिए कि हम कमजोर हैं कि సిగ్నలింగ్ వ్యవస్థ మరమ్మతు చేస్తున్న వారిపై నుంచి ముంబై లోకల్ ట్రైన్ దూసుకువెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వెస్టర్న్ రైల్వేలో మహారాష్ట్ర ఫాల్ఘర్ జిల్లా వాసాయిలో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో బయందర్ చీఫ్ సిగ్నలింగ్ ఇన్స్పెక్టర్ వసుమైత్ర, వాసాయి రోడ్ ఎలక్ట్రిక్ సిగ్నలింగ్ మెయింటెనెన్స్ ఉద్యోగి సోమనాథ్ ఉత్తమ్, హెల్పర్ సచిన్ వాంఖేడే ఉన్నారు. వీరు ముగ్గురు వెస్టర్న్ రైల్వేస్ ఉద్యోగులే. ఉదయం 9 గంటల ప్రాంతంలో లోకల్ ట్రైన్ చర్చ్గేట్ రైల్వే స్టేషన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాసాయి రోడ్ నయీగామ్ స్టేషన్ల మధ్య సోమవారం సాయంత్రం నుంచి సిగ్నలింగ్ వ్యవస్థ పాడైంది. ఘటనపై ఎంక్వైరీకి ఆదేశించారు. ముగ్గురు కుటుంబాలకు రైల్వే తక్షణ సాయంగా 55,000 రూపాయల చొప్పున నగదు అందించింది. జర్నలిస్ట్ తెహల్కా.com మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్ గుర్తున్నాడా? తరుణ్ తేజ్ పాల్ సహ వ్యవస్థాపకుడు అనిరుద్ బాహల్ ఓ పరువు నష్టం కేసులో సైనికాధికారి రిటైర్డ్ మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియాకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. దాదాపు 22 ఏళ్ల క్రితం తెహల్కా.comలో ప్రచురించిన తప్పుడు కథనానికి గాను బేషరతుగా క్షమాపణ చెబుతూ పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు.
ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో అప్పట్లో తెహల్కా.com ప్రచురించిన వార్తా కథనాలు సంచలనం సృష్టించాయి. 2002లో జరిగిన రక్షణ ఒప్పందాల్లో సైనిక అధికారి హోదాలో మధ్యవర్తిత్వం వహించిన తనకు అవినీతి ఆపాదిస్తూ ప్రచురించిన కథనంపై రిటైర్డ్ మేజర్ జనరల్ అహ్లూవాలియా ఈ పరువు నష్టం దావా వేశారు. ఆపరేషన్ వెస్ట్ ఎండ్ పేరుతో ఈ అవినీతి కుంభకోణం వెనుక డజన్ మందికి పైగా అధికారులు, రాజకీయవేత్తలకు సంబంధం ఉందని తెహల్కా కథనంలో పేర్కొన్నారు. మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా దాదాపు 50,000 రూపాయలు మాథ్యూ శామ్యుయల్ అనే రిపోర్టర్ నుంచి అందుకున్నారని, దివంగత లెఫ్టినెంట్ కర్నల్ సైల్ సమక్షంలో ఇది జరిగిందని అప్పట్లో ఈ కథనంలో పేర్కొన్నారు. మేజర్ జనరల్ బ్లూ లేబుల్ విస్కీ 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని కూడా కథనాలు రాశారు. ఈ కథనాలపై కోర్టు తరుణ్ తేజ్పాల్ను తీవ్రంగా మందలించాయి. ఢిల్లీ హైకోర్టు గడ్డిపెట్టడంతో మేజర్ జనరల్ అహ్లూవాలియా ఎలాంటి లంచం తీసుకోలేదని, బ్లూ లేబుల్ విస్కీ కూడా తీసుకోలేదని తాము స్పష్టం చేశారు. తమ టేప్లలో దొరికిన తప్పులకు, కథనాలలో తప్పులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని తరుణ్ తేజ్పాల్, అనిరుద్ బహెల్ ప్రకటనలో పేర్కొన్నారు. మయన్మార్ ఆర్మీకి చెందిన విమానం మిజోరాం రాజధాని ఐజ్వాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పైలట్తో సహా 6 గాయపడ్డారు. ఐజ్వాల్లోని లెంగుర్పి విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్ అయిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి విమానంలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని లెంగుల్పుయి ఆసుపత్రిలో చేర్చారని మిజోరాం డీజీపీ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు భారీ నష్టాలను చవిచూశాయి. బ్యాంకు ప్రధాన షేర్లలో అమ్మకాలు ఒత్తిడితో భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా నష్టపోయాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1053 పాయింట్లు నష్టపోయి 70,370కి పడిపోయింది. నిఫ్టీ 333 పాయింట్లు కోల్పోయి 21,238 వద్ద స్థిరపడింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.